హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ తోటకూర పులుసు. దీన్ని తోటకూర కర్రీ అంటారు, తోటకూర పులుసు కూర అంటారు. తోటకూర పులుసు కూరకి కావాల్సిన పదార్థాలు: తోటకూర కడిగి పక్కన పెట్టుకున్నానండి తరిగి. తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, ఒక మిరపకాయ ఇట్లా కట్ చేసుకోవాలండి, పచ్చిపప్పు, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, కొంచెం చింతపండు అండి, ఈ మోస్తారు చింతపండు, వెల్లుల్లి, ఇంగువ. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. కుక్కర్ పెట్టుకొని తోటకూర వేసేసేయండి. సన్నమాట పెట్టుకోండి. తోటకూర, టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చిపప్పు కూడా ఇప్పుడే వేసేయాలండి. పచ్చిపప్పు, కరివేపాకు వేయండి. కరివేపాకు ఇలా తుంచి వేయండి, అప్పుడు దాని ఫ్లేవర్ ఇంకా మంచిగా ఉంటుంది. పసుపు వేసేయండి. మనం తీసుకున్న చింతపండు ఉంది కదండి, అది కడిగి ఇట్లా ఒక గిన్నెలో పెట్టేసి, ఇలా బౌల్లో పెట్టేసి దీంట్లో పెట్టండి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోండి తగినంత. పసుపు కావాలంటే ఇంకొంచెం పట్టిద్ది అనుకుంటే వేయండి. వాటర్ అయితే పోయాలండి కుక్కర్ ఉడకటానికి. ఇది అన్నంతో కూడా మనము పెట్టేసుకోవచ్చు అండి. డైరెక్ట్ గా అన్నం పెట్టేసుకొని అన్నం మీద ఇంకో ప్లేట్ పెట్టుకొని కుక్కర్ పెట్టేసుకోవచ్చు, అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని జస్ట్ 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ అంతేనండి. జస్ట్ 2 విజిల్స్ సరిపోతాయి. కాకపోతే ఇంకొకటి చూసుకొని 3 విజిల్స్ పెట్టుకోవచ్చు అంతే. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఏం చేయాలో చూద్దాము. ఈలోగా మనము తాలింపు